Right. Hello everyone. Welcome to the channel Balu Tech Lines. So in this class we are going to complete analytic function. Okay. So మన last class లో introduction అది కంప్లీట్ చేసామమ్మా. సో మన ఈ క్లాస్ లో అనలైటిక్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ అనలైటిక్ ఫంక్షన్ ని మనం ఇవాళ క్లియర్ చేసేద్దాం. ఓకే. This analytic function is really important for Git. Okay. So first keep the heading analytic function. Analytic function. First definition note చేసుకోండి అమ్మా. Definition note చేసుకోండి. The function which satisfies the function which is differentiable at each and every point in the given region. The function which is differentiable at each and every point in the given region. The function which is differentiable at each and every point in the given region is known as an analytic function. మీకు ఇక్కడ ఒకటే పాయింట్ క్లియర్ గా చూడండి. ఏ ఫంక్షన్ అయితే ఇచ్చినటువంటి ఏరియాలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర కనుక డిఫరెన్షియబుల్ అయ్యే పనికైతే అప్పుడు దాన్ని మనం ఒక అనలైటిక్ ఫంక్షన్ అంటాం. మనం ఇక్కడ జాగ్రత్తగా ఒక పాయింట్ అబ్జర్వ్ చేయి. సార్ ఓకే ఫైన్, ఒక ఫంక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర డిఫరెన్షియేట్ అయితే దాన్ని అనలైటిక్ ఫంక్షన్ అంటాం సార్, బానే ఉంది. సో ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఒక ఏరియాలో ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. అన్ని పాయింట్స్ దగ్గరికి పోయి అది డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయడం అనేది అసలు పాసిబుల్ కాదు. సో కాబట్టి మ్యాథమెటికల్ గా అనలైటిక్ ఫంక్షన్ టెస్ట్ చేయడానికి ఇంకొక ప్రొసీజర్ ఉంది. ఓకే. సో సెకండ్ పాయింట్ నోట్ చేసుకోండి. ద ఫంక్షన్ which satisfies CR equations, the function which satisfies CR equations, the function which satisfies CR equations, capital C capital R, CR equations, బ్రాకెట్ లో రాసుకోవడం కాచి రైమన్, CAUCHYRIEMAN, కాచి రైమన్. The function which satisfies CR bracket లో కాచి రైమన్ ఈక్వేషన్స్ is known as analytic function. అసలు ఈ కాచి రైమన్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, అది ఎలా సాల్వ్ చేయాలని నేను చెప్తాను. ఓకే. సో కాబట్టి ఇక్కడ 2 పాయింట్స్ క్లియర్. పాయింట్ నెంబర్ 1, సో ఏ ఫంక్షన్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే అనలైటిక్ ఫంక్షన్ అంటాం. అది మనం ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయలేం కాబట్టి వి హ్యావ్ ఎన్ అనదర్ ప్రొసీజర్. ఏంటి, ఏ ఫంక్షన్ అయితే కాచి రైమన్ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తుందో ఆ ఫంక్షన్ ని మనం అనలైటిక్ ఫంక్షన్ అంటాం. ఏ ఫంక్షన్ అయితే కాచి రైమన్ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేయదో అది అనలైటిక్ ఫంక్షన్ కాదు. ఓకే. సో కాబట్టి ఆ పాయింట్స్ రిమైండ్ చేసుకోండి. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద కాన్సెప్ట్. ఫైన్. సో అనలైటిక్ ఫంక్షన్. ఓకే. So analytic function చూడండి, it is if a function is differentiable at each and every point in the given region, then it is known as analytic function obviously. So the function which is అది మనం ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. the function which satisfies Cauchy Riemann equations is known as an analytic function. Okay. So Cauchy Riemann equations అంటే నోట్ చేసుకుందాం. ఓకే. Vx is equal to minus uy, vy is equal to ux. అంటే మీకు కనుక u ప్లస్ iv అనేటటువంటి ఒక ఫంక్షన్ ఇచ్చాడు అనుకోమా, ఈ ఫంక్షన్ ఇచ్చేసేసి ఇది అనలైటిక్ గా కాదా అన్నాడు అనుకో, కంపల్సరీ ఈ రెండు ఈక్వేషన్స్ సాటిస్ఫై చేయాలి. అంటే vx అంటే మీనింగ్ ఏంటంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ v విత్ రెస్పెక్ట్ టు x. vy అంటే ఏంటి, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ v విత్ రెస్పెక్ట్ టు y. uy అంటే ఏంటి, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ u విత్ రెస్పెక్ట్ టు y. అండ్ ux అంటే ఏంటంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ u విత్ రెస్పెక్ట్ టు x. సో ఈ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేసింది అంటే డెఫినెట్ గా ఇచ్చిన ఫంక్షన్ ఏమవుతుంది అంటే అనలైటిక్ ఫంక్షన్ అవుతుంది. కానీ నేను ఇంకొకటి చెప్తాను చూడండి అమ్మా, ఎప్పుడైనా సరే వాడు ఒక ఫంక్షన్ ఇచ్చి అది అనలైటిక్ కాదా అసలు వాడు అడగడం. వాడు ఏం అడుగుతాడంటే ఈ ఒక ఫంక్షన్ ఇస్తాడు u ప్లస్ iv అని, డెఫినెట్ గా అది అనలైటిక్ ఫంక్షన్ అని వాడే చెప్పేస్తాడు. చెప్పేసేసి v వాల్యూ u వాల్యూ ఏదో ఒకటి ఇస్తాడు, ఇచ్చేసేసి రెండోది కనుక్కోమంటాడు. సో అది వెరీ వెరీ ఫేమస్, అది ఖచ్చితంగా వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది, ఇయర్ బై ఇయర్ అయినా డెఫినెట్ గా వస్తుంది. ఓకే. సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి, ఏ ఫంక్షన్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర డిఫరెన్షియేట్ అవుతుందో దాన్ని మనము ఒక అనలైటిక్ ఫంక్షన్ అన్నాం. కానీ అది యాక్చువల్ గా మనం అది ప్రూవ్ చేయలేం, ప్రాక్టికల్ గా మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేసి చూపించలేం. కాబట్టి మనకి ఇంకొక రెమెడీ ఏంటి, ఒక ఏదైతే సిఆర్ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తుందో దాన్ని ఒక అనలైటిక్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఏంటా సిఆర్ ఈక్వేషన్స్, vx is equal to minus uy, vy is equal to ux. ఆ రెండు ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తే అది కంపల్సరీగా అనలైటిక్ ఫంక్షన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఆ మోడల్లో రాదు. మనకి ఎట్లా వస్తుంది, ఇచ్చిన ఒక ఫంక్షన్ అనేది అనలైటిక్ ఫంక్షన్ అని వాడు చెప్తాడు. సో యూలోనే వీలోనే ఏదో ఒకటి ఇస్తాడు, ఆటోమేటిక్ రెండు ఫైండ్ అవుట్ చేయమంటాడు. u ప్లస్ iv ఇంకొక టాస్క్ ఏంటంటే 5 ప్లస్ i ఇంటూ సై. ఓకే. ఐదర్ ఇస్తే ఇలా ఇస్తాడు, లేకపోతే ఇట్లా ఇస్తాడు. గేట్ యొక్క స్టైల్స్ ఎవరిని, ఓకే, u ప్లస్ iv అయినా, x ప్లస్ iy అయినా, 5 ప్లస్ i అయినా ఏదైనా ఒకటే. ఓకే. కంపల్సరీగా ఈ రిలేషన్స్ సాటిస్ఫై చేస్తే అప్పుడు అది అనలైటిక్ ఫంక్షన్ అవుతుంది, లేకపోతే కాదు. ఓకే. సో ఇక్కడ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చూడండి, ఇది కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్.
ఓకే, కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ కి. సో కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ తర్వాత పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ కి. ఓకే, ఒకవేళ ఆర్ విత్ తీటా అంటే ఇప్పుడు అన్ని జనరల్ గా ఇంతవరకు అసలు పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ ఎక్కడ ఇవ్వలేదు, జస్ట్ నేను వరకు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఓకే, సో పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అయితే ఇవి కాచి-రేమన్ ఈక్వేషన్స్ అవుతాయి. విఆర్ ఈజ్ ఈక్వల్ టు -1/r ఇంటూ యూ తీటా, ఈ వి తీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ యూఆర్. అంటే కార్టీసియన్ అయితే XY వేరియబుల్స్ కదా, అదే పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఆర్ తీటాలు వేరియబుల్స్ అవుతాయి. సో కాబట్టి ఈ రిలేషన్ సాటిస్ఫై చేస్తే డెఫినెట్లీ అది ఎనలిటిక్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, సో దీనికైతే Vx is equal simply minus Uy, Vy equal to Ux అన్నాం కదా, ఇక్కడ వచ్చేసరికి Vr equal to -1/r into U theta and V theta is equal to R into UR. Vr అంటే ఏంటి? పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ V with respect to R, పార్షియల్ డెరివేషన్ ఆఫ్ V with respect to theta, పార్షియల్ డెరివేషన్ ఆఫ్ U with respect to theta and పార్షియల్ డెరివేషన్ ఆఫ్ U with respect to R సింప్లీ. ఓకే, సో అదొకటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఏ ఫంక్షన్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర మనకు డిఫరెన్షియబుల్ అవుతుందో దాన్ని మనం అనలిటిక్ ఫంక్షన్ అంటాం. సో అది మనం ప్రాక్టికల్ గా ప్రతి దాని దగ్గరికి వెళ్ళి చెక్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో కాబట్టి ఏ ఫంక్షన్ అయితే కాచి-రేమన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందో అది అనలిటిక్ ఫంక్షన్ అవుతుంది, ఏదైతే చేయదో అవ్వదు. కాచి-రేమన్ ఈక్వేషన్స్ ఏంటి? Vx ఈక్వల్ టు -Uy, Vy ఈజ్ ఈక్వల్ టు Ux. కంపల్సరీగా మైండ్ లో నోటెడ్ అయిపోవాలి. అండ్ Vr ఈజ్ ఈక్వల్ టు -1/r ఇంటూ యూ తీటా, V తీటా ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ UR అనే అటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. So Vr is equal to -1/r into U theta and V theta is equal to R into UR. So note చేసినా కూడా పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద వన్. ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఈ మోడల్ ఫేమస్, మనం చేసే ప్రతి ఒక్క ప్రాబ్లం ఇదే మోడల్లో ఉంటుంది. ఓకే, సో కాబట్టి వాడు ఒక ఫంక్షన్ ఇచ్చి పార్షల్ డిఫరెన్షియేట్ చేసి అనలిటిక్ కాదని అడగడం మనం చిన్నపిల్లలు ఏం కాదు కదా. సో కాబట్టి అట్లా అడగడు. ఏమని చెప్తాడు చూడు, ఇఫ్ ఎ ఫంక్షన్ f of u plus iv is an analytic function, వాడు చెప్తాడు అనలిటిక్ ఫంక్షన్ అని. అయితే u కనుక xy అయితే దెన్ వాల్యూ ఆఫ్ v is equal to డాష్ అన్నాడు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాస్ చేసి ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు హ్యాపీగా సొల్యూషన్ చేయొచ్చు. ఫస్ట్ జాగ్రత్తగా వినండి అమ్మా, తర్వాత మీరు సొంతగా చేయొచ్చు. చూడండి, f ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ iv అనేటటువంటిది వాడు ఇచ్చినటువంటి ఒక ఫంక్షన్. అయితే ఇది అనలిటిక్ అట. వాడు ఏమి ఇచ్చాడు? u ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? xy అని ఇచ్చాడు. అయితే v ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు. మా v అంటే v కదా కనుక్కోవాల్సింది. మా v ఇన్ జనరల్ గా రాసే స్టైల్ v dv ఈజ్ ఈక్వల్ టు x కాంపోనెంట్ ఉంటుంది అందులో, vx ఇంటూ dx ప్లస్ vy ఇంటూ dy. ఓకే, అసలు ఇక్కడ నీకు v తెలియదు కదా, vx vy తెలియడానికి. కానీ ఇచ్చిన ఫంక్షన్ అనలిటిక్ ఫంక్షన్ అన్నాడు కాబట్టి కంపల్సరీ ఇది ఏ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తుంది? కాచి-రేమన్ ఈక్వేషన్స్. అంటే vx ప్లేస్ లో వచ్చేసరికి నేనేం రాయాలంటే -uy రావాలి, అండ్ vy ప్లేస్ లో నేనేం రాయాలి అంటే ux అనేటటువంటి ఒక ఫంక్షన్ రాయాలి సింప్లీ సీదా. రైట్, మరి ఇక్కడ చూడండి, u ఈజ్ ఈక్వల్ టు ఎంత? xy. ux ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ x, అంటే y కాన్స్టెంట్ అయింది, x తో చేస్తే 1. సో కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే y. సిమిలర్లీ uy అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తున్నప్పుడు x కాన్స్టెంట్, సో కాబట్టి x ఇంటూ 1 ఏమవుతుంది అంటే x అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయి, dv ఈజ్ ఈక్వల్ టు -uy అంత x, సో కాబట్టి -x ఇంటూ dx ప్లస్ ux ప్లస్ లో ఏం పెట్టుకో, vy ప్లస్ లో ux పెట్టుకోవచ్చు. ux వాల్యూ ఎంత? y ప్లస్ y ఇంటూ dy. ఓకే, సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే v వచ్చేసింది కదా సింపుల్ గా. సో కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ dv అంటే v ఈజ్ ఈక్వల్ టు -x dx అంటే ఎంత? -x² డివైడెడ్ బై 2 ప్లస్ y dy అంటే ఎంత అంటే y² డివైడెడ్ బై 2. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ v సింప్లీ. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా ఇచ్చే క్వశ్చన్ స్టైల్ ఏంటి? u ప్లస్ iv అనేటటువంటిది ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఆటోమేటిక్ గా u ఇస్తాడు, అది అనలిటిక్ ఫంక్షన్ అని వాడే చెప్పేస్తాడు, uనో vలోని ఏదో ఒకటి ఇస్తాడు. సో రెండోది మనం ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుంటాం నీట్ గా ఇలాగా రాసుకొని vx ప్లేస్ లో -uy, vy ప్లేస్ లో ux. ఒకవేళ u అనుకోనా, ux ప్లేస్ లో vy. ఓకే, అంతే కదా, ఇక్కడ vx ఈజ్ ఈక్వల్ టు -uy కదా, -uy, vy ఈజ్ ఈక్వల్ టు ux కదా. నీకు అక్కడ ux ప్లేస్ లో ఏం రాసుకుంటాం? vy రాసుకుంటాం, uy ప్లేస్ లో -vx రాసుకుంటాం. ఓకే, వాడు ఏది ఇస్తే అది. ఇన్ జనరల్ గా మెజారిటీ కేసెస్ లో uy ఇచ్చి v ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, అది పెద్ద ప్రాబ్లం కాదు, రైట్. సో కాబట్టి క్లియర్, ఫస్ట్ వాడు ఒక ఫంక్షన్ ఇస్తాడు, అది అనలిటిక్ అని వాడే చెప్తాడు, ఆ uv లో ఏదో ఒకటి ఇస్తాడు, రెండోది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో కాచి-రేమన్ ఈక్వేషన్స్ యూస్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో పాస్ చేసుకొని నోట్ చేసుకుంటాం, ఇది పెద్ద విషయం ఏం కాదు. సో నీట్ గా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. యాక్చువల్లీ మనకి ఏమొచ్చిందో ఇందాక, dv ఈజ్ ఈక్వల్ టు -x ఇంటూ dx ప్లస్ y ఇంటూ dy అనేది ఒకటి వచ్చింది. సో దీన్ని ఇంటిగ్రేట్ చేశాం కాబట్టి -x dx అంటే -x²/2, y dy అంటే y²/2 అనేది చెప్పాం. అది బాగానే ఉంది, క్లియర్, ఫైన్. కానీ ఒకవేళ ఫర్ సపోజ్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ xy ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్
వై స్క్వేర్ ఎక్స్ ఇంటూ డివై ఇచ్చాడు అనుకో, ఫర్ సపోజ్ అనుకుందాం ఇలా వచ్చింది అనుకో మనకి. ఇది ఇంటిగ్రేషన్ ఎవరితో చేస్తున్నాం, ఎక్స్ తోటి. వై కాన్స్టెంట్ అని చెప్పేసి మైనస్ వై ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ వైతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వై స్క్వేర్ ఉంటుంది, ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి అది ఎక్స్ బయట రాస్తే ఇంటిగ్రల్ వై స్క్వేర్ ఇంటూ డివై కనుక రాస్తే దిస్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎప్పుడైనా సరే ఇంటిగ్రేషన్ ఒక వేరియబుల్ తో చేస్తున్నప్పుడు ఇంకొక వేరియబుల్ కాన్స్టెంట్ గా ట్రీట్ చేసే రైట్ మనకు లేదు. అది పార్షియల్ ఇంటిగ్రేషన్ కాదు, మామూలు ఇంటిగ్రేషన్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం ఇందా క్వశ్చన్లో అయితే డైరెక్ట్ గా ఎక్స్ లో ఉన్నప్పుడు ఓన్లీ ఎక్స్ లే ఉన్నాయి, వైలో ఉన్నప్పుడు వైలే ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేట్ చేసాం, అయిపోయింది. కానీ ఎక్స్ తో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు నీకు ఎక్స్ తో పాటు వై కూడా వచ్చింది అనుకో, అట్ ద సేమ్ టైం వైతో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు వైతో పాటు నీకు ఎక్స్ కూడా వచ్చింది అనుకో, అలాంటప్పుడు మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి వెళ్ళాలి. మనం చెప్పింది అర్థమవుతుందా? ఇప్పుడు యాక్చువల్గా యూ ప్లస్ ఐవై అనేది ఒక ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్ అనలిటికల్ వాడే చెప్పేస్తాడు, అయితే యూలోను వీలోను ఏదో ఒకటి ఇస్తాడు, మనకు రెండోది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో హ్యాపీగా ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇంటిగ్రేషన్కి వచ్చినప్పుడు ఎక్స్ తో చేసేటప్పుడు ఎక్స్ కాకుండా వై టర్మ్స్, వైతో చేసేటప్పుడు వై కాకుండా ఎక్స్ టర్మ్స్ కనుకుంటే అప్పుడు మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి వెళ్ళాలి కంపల్సరీ. ఓకే, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, చాలా మందికి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో చదివి ఉంటారు. అది రాకపోయినా నేను ఇప్పుడు ఒకసారి చెప్తాను క్లియర్ గా, అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూనిట్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్ గా చెప్తాను. ఓకే ఫైన్. సో కాబట్టి ఈ ప్రాబ్లం నోట్ చేసుకుని పాస్ చేసుకుని ప్రాబ్లం లేదు. సో ఐ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి. f of u plus iv is an analytic function and u is equal to xy, then v is equal to dash. dv is equal to vx into dx plus dvy into dy. vx place లో minus ui substitute చేయొచ్చు, vy place లో ux substitute చేయొచ్చు, and us ఇచ్చింది ఏంటి xy. సో కాబట్టి ఆటోమేటిక్ ux is equal to y, uy is equal to x. సో సింప్లీ హ్యాపీగా dv is equal to minus x into dx plus y into dy. సో minus x square by 2 plus y square by 2 plus c. This is nothing but the value of v. సింపుల్ గా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. సో ఇఫ్ f of z is equal to 5 plus i psi, u plus iv plus 5 plus i psi ఇచ్చాడు అంతే, దాంట్లో పెద్ద విషయం ఏం కాదు. ఈజ్ అనలైటిక్ ఫంక్షన్, అది వాడు చెప్పేస్తాడు. ఇఫ్ 5 is equal to x cube minus 3xy square, then psi is equal to dash, then psi is equal to dash. ఇది చూద్దాం ఎట్లా చేయాలి. సో ఇది క్వశ్చన్ పాస్ చేసుకొని నోట్ చేసుకోండి అమ్మా, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలిసిన వాళ్ళు చేసే ఆల్రెడీ వచ్చు కదా, చేసేసుకుంటే వెళ్ళిపోయిన ప్రాబ్లం లేదు, అది ఒక చోట ఆగుతారు, అది నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, సో కాబట్టి యాక్చువల్గా ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, x cube minus 3xy square, రైట్. సో యాక్చువల్గా 5 ప్లస్ ఐ సై అనేది ఇచ్చినటువంటి ఒక ఫంక్షన్ అయితే నీకు 5 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్, ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్ అనేటటువంటి ఒక ఫంక్షన్ ఇచ్చాడు. అయితే నేను సై ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, సై అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు, డి సై ఈజ్ ఈక్వల్ టు సై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సై వై ఇంటూ డివై. ఓకే, నీకు 5 సై కన్ఫ్యూజన్ ఉంటే యూవీ పెట్టుకోమా, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం అక్కడ, మైనస్ 5y, దీని ప్లేస్ లో సిమిలర్ గా సై వై ప్లేస్ లో ఏం పెట్టేసుకుంటాం, 5x పెట్టేసుకుంటాం. కనుక్కో ఏంటో, 5 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు నీకు, ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్ ఆబ్వియస్లీ. సో 5x అంటే విత్ రెస్పెక్ట్ x తో పార్షియల్ డెరివేట్ చేస్తే x క్యూబ్ వచ్చేసరికి 3x స్క్వేర్ మైనస్ ఇక్కడ 3y స్క్వేర్ కామన్ అయితే x చేస్తే 1 వస్తుంది, సో 3y స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ 5x. నెక్స్ట్ 5y చూడు, 5y ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ y తో చేస్తే ఇక్కడ 0 అయిపోయింది, ఇది చేస్తే ఏమొచ్చింది, మైనస్ 6xy వస్తుంది, రైట్. సింపుల్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి తీసుకొచ్చి సై ఎక్స్ ప్లస్ లో మైనస్ 5y అంటే మైనస్ 6xy, మైనస్ ఆఫ్ మైనస్ ఏమొచ్చింది, ప్లస్ 6xy ఇంటూ డిఎక్స్ ప్లస్ సై వై అంటే ఈజ్ ఈక్వల్ 5x ప్లస్ లో ఏమొచ్చింది నీకు ఇక్కడ 3x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ఇంటూ డివై. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ డి సై. మరి ఇక్కడ జాగ్రత్తగా చూడు, ఇక్కడ నువ్వు డైరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేయలేవు, ఎందుకంటే నువ్వు x తో ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు y అనే ఒక టర్మ్ వచ్చింది, అండ్ ఇక్కడ నువ్వు y తో ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు x తో ఇంకో టర్మ్ వచ్చింది. సో కాబట్టి ఇలాంటప్పుడు నువ్వు కంపల్సరీగా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి వెళ్ళాలి. షూర్. ఓకే, అది ఎలా చేయాలని చెప్తాను, ఫస్ట్ ఇంతవరకు పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, సో ఇది 6xy ఇది, సో ఐఎమ్ క్లియరింగ్ ఇట్ ఆఫ్, నేను క్లియర్ చేస్తున్నాను. ఓకే, సో కాబట్టి ఇక్కడ డి సై ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, 6xy ఇంటూ డిఎక్స్ ప్లస్ ఆఫ్ 3x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ఇంటూ డివై, ఇది వచ్చింది. యాక్చువల్గా దీన్ని డైరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ నీకు x ఉన్నప్పుడు y టర్మ్, y ఉన్నప్పుడు x టర్మ్ వచ్చింది కాబట్టి కుదరదు. సో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి వెళ్ళాలి. అంటే ఏ ఫామ్ లో ఉంటుంది డిఫరెన్షియల్ ఈక్వేషన్, mdx ప్లస్ ndy ఫార్మాట్ లో కనుక ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ డో ఎం బై డో వై క్యాలిక్యులేట్ చేయాలి, ఆ తర్వాత డో ఎన్ బై డో ఎక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇవి రెండు కనుక సేమ్ వస్తే అది ఎగ్జాక్ట్ అవుద్దమ్మా. ఓకే రైట్, కంపల్సరీ సేమ్ రావాలి, రైట్. సో కాబట్టి ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు చూడు ఏమి ఇచ్చాడు, m ఈజ్ ఈక్వల్ టు 6xy సింప్లీ. సో ఫస్ట్ డో ఎం బై డో వై క్యాలిక్యులేట్ చేయి, డో ఎం బై డో విత్ రెస్పెక్ట్ y తో చేస్తే 6x కాన్స్టెంట్ అవుద్ది. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ నీకు 6x సింప్లీ. n ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ యాక్చువల్లీ.
సో నువ్వు డో ఎన్ బై డో ఎక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 3x స్క్వేర్ వచ్చేసరికి 6x అండ్ రైట్ 3x స్క్వేర్ వచ్చేసరికి ఏంటి 6x రైట్. ఇక్కడ చూడండి డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయింది. సో కాబట్టి ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే మా ఇక్కడ పాయింట్ ఏంటి, ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ ఇచ్చి అది అనలిటిక్ అని వాడే చెప్తాడు, అయితే యూలోనో వీలోనో ఏదో ఒకటి ఇస్తాడు, రెండోది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో కాబట్టి కాచి రేమన్ ఈక్వేషన్స్ యూజ్ చేసి సింపుల్ గా సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఏ వేరియబుల్ తో చేసేటప్పుడు అయ్యే వేరియబుల్స్ ఉంటే హ్యాపీ ఇంటిగ్రేట్ చేస్తాం, ప్రాబ్లం ఏ లేదు. అలా కాకుండా ఒక వేరియబుల్ తో చేసేటప్పుడు ఇంకొక వేరియబుల్ కనుక అడిషనల్ గా వచ్చింది అనుకో, అలాంటప్పుడు మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి వెళ్ళాలి. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏ ఫార్మాట్ లో ఉంటుంది, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఆబ్వియస్లీ. సో డో ఎం బై డో వై క్యాలిక్యులేట్ చేస్తావు, డో ఎన్ బై డో ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తావు, అవి రెండు ఈక్వల్ వస్తే డెఫినెట్ గా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సొల్యూషన్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి, ఇంటిగ్రల్ వై కాన్స్టెంట్. ఇక్కడ వై కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి వై కాన్స్టెంట్ చేయొచ్చు, ఆ రైట్ మనకు ఉంది, అది ఫార్ములాలోనే ఉండిద్ది. ఇంటిగ్రల్ వై, ఇది సొల్యూషన్ అమ్మ. ఇంటిగ్రేషన్ ఆఫ్ వై కాన్స్టెంట్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ ఎన్ డూ నాట్ కంటైనింగ్ ఎక్స్ ఉండకూడదు, డూ నాట్ కంటైనింగ్ ఎక్స్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఓకే సో కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్ అని నిర్ధారించావు కదా, సో కాబట్టి సబ్స్టిట్యూట్ చేయి. ఇంటిగ్రల్ వై కాన్స్టెంట్ ఎం డిఎక్స్, ఎం ఎంత 6xy ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ ఎన్ డూ నాట్ కంటైనింగ్ ఎక్స్. రెండు టర్మ్స్ ఉన్నాయి ఎన్ లో, ఒకటి 3x స్క్వేర్, రెండోది -3y స్క్వేర్. ఏవైతే ఎక్స్ లేవు అవి రాయాలి. సో 3x స్క్వేర్ ఎక్స్ ఉంది, అది రాయకూడదు. సో లేదేంటి -3y స్క్వేర్ అనే టర్మ్ లో లేవు, సో కాబట్టి ఇంటూ డి. సో వై కాన్స్టెంట్ కూడా బయట రాసేస్తే 6y ఇంటూ ఎక్స్ డిఎక్స్ అంటే ఎంత, x²/2 మైనస్ 3 ఇంటూ వై స్క్వేర్ డివై అంటే ఎంతమ్మా y³/3. ఇది క్యాన్సిల్ అయిపోయింది, అక్కడ అది తీస్తే 2 3s అవుతుంది కాబట్టి 3x² minus y³. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ సై. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. ఓకే సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి, మనం కాచి రేమన్ ఈక్వేషన్స్ యూజ్ చేసి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇంటిగ్రేట్ చేయడానికి వీలుగా లేకపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి వెళ్ళాలి. అంటే ఏ ఫామ్ లో ఉంటుంది, అది ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై. అంటే అప్పుడు డో ఎం బై డో వై ఈక్వల్ డో ఎన్ బై డో ఎక్స్ ముందు ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేయి. ఈక్వల్ అయితే డెఫినెట్ గా అప్పుడు డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ ఏంటి, ఇంటిగ్రల్ వై కాన్స్టెంట్ ఎండిఎక్స్ పక్కన బాక్స్ లో పెట్టుకోండి ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ ఎన్ డూ నాట్ కంటైనింగ్ ఎక్స్ ఇంటూ డివై ఈక్వల్ టు సి. డైరెక్ట్ గా హ్యాపీగా ఇంటిగ్రేట్ చేసేసి అయిపోయింది రైట్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఈక్వల్ వచ్చింది ఎగ్జాక్ట్ అని చెప్పారు, సొల్యూషన్ రాసాను బాగానే ఉంది, ఒకవేళ ఈక్వల్ రాకపోతే పరిస్థితి ఏంటి సార్? అప్పుడు మనం రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ కి వెళ్ళాలి. అది నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో చెప్తాను. సో కాంప్లెక్స్ అనాలిసిస్ లో ఇంతవరకు అట్లాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు, ఎప్పుడు ఈక్వల్ వచ్చేటట్టుగానే ఫ్రేమ్ చేసాడు క్వశ్చన్. ఒకవేళ కాకపోయినా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం చదువుకొని ఉంటాం కాబట్టి మనం అప్పుడు ఈజీగా చేసేసేయచ్చు. ఓకే సో పాస్ చేసుకొని నోట్ చేసుకున్నామా. సో ఐఎమ్ అరేంజింగ్ ఇట్ ఆఫ్ ఫైన్. సో దీని సొల్యూషన్ చూడండి. సో కాబట్టి d psi is equal to psi x into dx plus psi y into dy. Psi x equal to -5y, psi y is equal to 5x obviously. సో 5 వచ్చేసరికి x³ - 3y² 5x 5y క్యాలిక్యులేట్ చేశాను, దాన్ని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేశాను యాక్చువల్గా. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది నేను ఇంటిగ్రేట్ చేసే పరిస్థితిలో లేను. సో కాబట్టి అప్పుడు నేను ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వెళ్ళాలి. అంటే mdx ప్లస్ ndy. సో డో ఎం బై డో వై ఈక్వల్ 6x, డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఆల్సో 6x. రెండు సేమ్ ఎగ్జాక్ట్ అయింది. సో కాబట్టి ఇంటిగ్రల్ వై కాన్స్టెంట్ mdx ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ డూ నాట్ కంటైనింగ్ y ఉండకూడదు ఈజ్ ఈక్వల్ టు సి. సో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే 6y బయట రాసేస్తే x²/2 అండ్ 3 బయట రాసేస్తే y² y³/3. అవి క్యాన్సిల్ అయిపోతే 3x² minus y³ plus c. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్ ఫర్ సై. ఓకే సో ఇట్లా ఏ దిశన కానీ చేయొచ్చు. ఓకే గేట్ 2007 లో వచ్చిన క్వశ్చన్, పొటెన్షియల్ ఫంక్షన్ phi ఈజ్ ఈక్వల్ టు x² minus y². వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సై ఇఫ్ phi plus i psi ఈజ్ అనలిటిక్ ఫంక్షన్. ఓకే సో x² minus i y² అనేది ఒక ఫంక్షన్ అట ఇందులో, అయితే ఈ ఫంక్షన్ అనలిటిక్ అని చెప్పాడు, నేను సై ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆప్షన్ ఏ 2xy, ఆప్షన్ బి x² + y², ఆప్షన్ సి x² - y² అండ్ ఆప్షన్ డి వచ్చేసరికి 2xy. ఓకే క్వశ్చన్ పాస్ చేసుకొని నోట్ చేసుకోండి, సొల్యూషన్ చేసేసి ఆప్షన్ నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకే సో మనకు ఆల్రెడీ తెలుసు. సో కాబట్టి ఇచ్చిన phi ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు, x² - y². ఓకే అయితే సై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డి సై ఈజ్ ఈక్వల్ టు సై x ఇంటూ డిఎక్స్ ప్లస్ సై y ఇంటూ డివై. ఆబ్వియస్లీ psi x ప్లస్ లో ఏం పెట్టుకోవచ్చు -5y, psi y ప్లస్ లో ఏం పెట్టుకోవచ్చు 5x. అసలు phi ఏమి ఇచ్చాడు, x² minus y². సో కాబట్టి 5x విత్ రెస్పెక్ట్ x తో చేస్తే ఏమొచ్చిందమ్మా 2x అండ్ విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే ఏమొచ్చింది -2y. ఓకే సో d psi is equal to ఇక్కడ చూడు -iy అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2y ఇంటూ dx ప్లస్ psi y ఇంటూ dy. psi y ప్లస్ లో ఏం పెట్టుకోవచ్చు, నువ్వు 5x పెట్టుకోవచ్చు కదా. 5x అంటే ఏంటి చెప్పు, 2 ఇంటూ x ఇంటూ డివై. ఓకే సో కాబట్టి 2 అనేది పక్కన రాసుకుంటే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, విశేషం ఏం కాదు. ఇక్కడ చూడండి అమ్మా,
ఇంతవరకు నోట్ చేసుకోండి, పాస్ చేసుకుని ఇంతవరకు అందరూ నోట్ చేసే ఉంటారు. సో కాబట్టి ఇక్కడ నువ్వు ఎక్స్తో చేస్తున్నప్పుడు y వచ్చింది. సో కాబట్టి నువ్వు డైరెక్ట్ గా వైట్ రాయడానికి లేదు. సిమిలర్ గా ఇక్కడ నువ్వు y తో చేస్తున్నప్పుడు x వచ్చింది. సో కాబట్టి నువ్వు డైరెక్ట్ గా వైట్ రాయడానికి లేదు. ఓకే, సో కాబట్టి మనం కంపల్సరీ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి వెళ్ళాలి? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి వెళ్ళాలి. వెళ్దాం, ఏమైతే చూద్దాం. ఓకే, ఇంతవరకు పాస్ చేసుకొని నోట్ చేసుకుందామా. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద ఫర్దర్ స్టెప్. సో యాక్చువల్గా dy ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ నీకు 2x ఇంటూ dy ప్లస్ 2y ఇంటూ dx సింపుల్. ఓకే, సో ఇక్కడ నీకేంటి డిఫరెంట్ వచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలి? mdx ప్లస్ ndy ఫార్మాట్ లోనే ఉంది కదా. m ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2x, n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2y. ఓకే, సో డో m బై డో y క్యాలిక్యులేట్ చేయాలి. డో m బై డో y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0, ఎందుకంటే అసలు ఇక్కడ y లేదు. నెక్స్ట్ డో n బై డో x క్యాలిక్యులేట్ చేసాం, అది కూడా ఏమైపోయింది? 0 అయిపోయింది. సో కాబట్టి డో m బై డో y ఈజ్ ఈక్వల్ టు డో n బై డో x. సో కాబట్టి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో దాని కనుక మనం సాల్వ్ చేస్తే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని, సో అది కనుక మనం సాల్వ్ చేస్తే సొల్యూషన్ ఏమైతే చూడు, ఇంటిగ్రల్ y కాన్స్టెంట్ mdx అంటే 2x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n డు నాట్ కంటైనింగ్ x. అసలు n లో ఉండే ఒక టర్మ్ అది 2y, అందులో x లేదు. సో కాబట్టి హ్యాపీగా 2y ఇంటూ dy నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో 2 ఇంటూ ఇంటిగ్రల్ x dx అంటే ఎంతమ్మా? x స్క్వేర్ బై 2 ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ y dy అంటే ఎంతమ్మా? y స్క్వేర్ బై 2. ఓకే, సో కాబట్టి 2 ఒకదానికి ఒకటి ఏమైపోయింది అంటే క్యాన్సిల్ అయిపోతుంది. అంటే యూ విల్ గెట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, ఇది రైట్. సో కాబట్టి ప్లస్ c. సో కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ c కాబట్టి ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ b. ఓకే, సో సింపుల్ గా ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఏదైనా కానీ హ్యాపీగా అయిపోతుంది. సో ఐ హోప్ మీరు రాశారు అనుకుంటున్నాను. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c అని. సో రైట్, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ చూస్తే సొల్యూషన్ చూస్తే dy ఈజ్ ఈక్వల్ టు x dx ప్లస్ y dy. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5y, y ఈజ్ ఈక్వల్ టు 5x ఆబ్వియస్లీ. సో 5 వచ్చేది x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ కాబట్టి ఇది 2x మైనస్ 2y. సబ్స్టిట్యూట్ చేస్తే 2y ఇంటూ dy ప్లస్ 2x ఇంటూ dx. నేను ఇది డైరెక్ట్ గా రాసేసాను x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, ఎందుకంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూస్ చేసి సాల్వ్ చేసాను, అయిపోయింది. ఓకే, మిస్టేక్ రైట్. మనం ఇందాక ఏదైతే నేను పెయింట్ లో డ్రా చేశానో అది ఎగ్జాక్ట్ గా కరెక్ట్. ఓకే, ఆన్సర్ ఈస్ బి. ఓకే, సింపుల్. సో అయిపోతే నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేసుకుందాం. yes this one. For an analytic function f is equal to u plus iv, u plus iv అనేది అనలిటిక్ ఫంక్షన్ వాడే చెప్పేశాడు. u is given by u is equal to 3x square minus 3y square, then v is equal to dash. ఓకే, 3x square minus 3y square అయితే v is equal to dash అని అడిగాడు. ఓకే, సో కాబట్టి ఎట్లా చేయాలనేది చూడండి. సో కాబట్టి ఇచ్చింది ఏంటి నీకు? u is equal to యాక్చువల్గా 3x square minus 3y square అని ఇచ్చాడు. v ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో dv is equal to ఏమవుతుందమ్మా? vx into dx ప్లస్ vy into dy. ఆబ్వియస్లీ vx ప్లేస్ లో ఏం పెట్టుకోవచ్చు? మైనస్ uy. vy ప్లేస్ లో ఏం పెట్టుకోవచ్చు? ux పెట్టేసుకోవచ్చు. ఓకే, సో vx ప్లేస్ లో మైనస్ uy సబ్స్టిట్యూట్ చేస్తే dv is equal to vx ప్లేస్ లో మైనస్ uy, అసలు ముందు అంతకంటే ముందు u అంటే ఏమి ఇచ్చాడు నీకు? u is equal to యాక్చువల్గా ఏమి ఇచ్చాడు? u వచ్చేసరికి 3x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. యాక్చువల్లీ దాని నుంచి ux is equal to ఏమైతే? 3 2 6x. సింపుల్ గా uy is equal to ఎంత వస్తుంది? ఇది 0 అయిపోతుంది కాబట్టి ఇది మైనస్ 2y అవుతుంది. సింపుల్. ఓకే, సో ఇక్కడ dv is equal to vx into dx. vx ప్లస్ మైనస్ uy కాబట్టి ఇక్కడ ఏం వస్తుందమ్మా? 2y into dy ప్లస్ vy ప్లస్ లో ux వస్తుంది. ఓకే, సో కాబట్టి ux వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ నీకు? 6x into dy సింప్లీ. ఓకే, రైట్. సో కాబట్టి dv is equal to 2y into dy ప్లస్ 6x into dy. ఓకే, సో కాబట్టి దీన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూస్ చేసి సాల్వ్ చేయండి, మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఒకవేళ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక ఈక్వల్ కాకపోతే అలాంటప్పుడు వెయిట్ చేయండి, ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, ఫైన్. సో కాబట్టి ఇది పాస్ చేసుకొని నోట్ చేసుకున్నాము, ప్రాబ్లం ఏం లేదు. రైట్, సో ఫైన్. సో ఐ హోప్ మీకు అనలిటిక్ ఫంక్షన్ అనేది క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. సో కంక్లూజన్ చెప్తాను చూడండి ఒకసారి. ఏ ఫంక్షన్ అయితే ఒక ఇచ్చిన ఏరియాలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ అయితే దాన్ని మనం ఏమంటామంటే అనలిటిక్ ఫంక్షన్ అంటాం. సో అది మనం ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి చూపించలేం కాబట్టి, సో ఏ ఫంక్షన్ అయితే కాచి-రీమన్ ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేస్తుందో ఆ ఫంక్షన్ మనం ఏమంటామంటే అనలిటిక్ ఫంక్షన్ అంటాం. సో కాచి-రీమన్ ఈక్వేషన్స్ ఏంటి? vx is equal to minus uy, vy is equal to ux, and vr is equal to minus 1/r into u theta, and v theta is equal to r into ur. అది పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అయితే. సో ఇక్కడ మేజర్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? సో ఎట్లా ఇస్తాడు క్వశ్చన్? ఒక ఫంక్షన్ ఇస్తాడు, అది అనలిటిక్ అని వాడే చెప్పేస్తాడు, యూలోనే వీలోనే ఏదో ఒకటి ఇస్తాడు, రెండోది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అది మనం హ్యాపీగా ఈజీగా సిఆర్ ఈక్వేషన్ చూసి ఫైండ్ అవుట్ చేసి ఇంటిగ్రేట్ చేస్తాం.
ఒకవేళ ఇంటిగ్రేట్ చేయలేని పరిస్థితుల్లో మనం అనుకుంటే మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వెళ్ళాలి. ఎలా? mdx ప్లస్ ndy ఫామ్ ఎట్లా ఉంటుంది? ∂m/∂y = ∂m/∂x అయితే అది ఎగ్జాక్ట్. అప్పుడు ఇంటిగ్రల్ y కాన్స్టెంట్ mdx ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ do not containing x into dy = c చేసేస్తాం, అయిపోయింది. ఒకవేళ నువ్వు ఇంటిగ్రేట్ చేయలేని పరిస్థితుల్లో ఉండి ఆ ఈక్వేషన్ కూడా ఎగ్జాక్ట్ రాకపోతే అప్పుడు మనం రెడ్యూసిబుల్ ఎగ్జాక్ట్ కి వెళ్ళాలి. అది ఎలా చేయాలనేది మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే యూనిట్ లో చూద్దాం. సో అంటిల్ దెన్ రివైజ్ దిస్ వన్. ఓకే, సో కాబట్టి ఇంకా మనకి ఈ యూనిట్ లో ఒక టాపిక్ బ్యాలెన్స్ ఉందాము విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్. అంటే రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేసి కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎనాలిటిక్ ఫంక్షన్ కంటే కూడా ఎక్కువ ప్రాబబిలిటీ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి వెయిట్ ఫర్ ద నెక్స్ట్ లెక్చర్ అండ్ అంటే టు దెన్ యూ కెన్ ప్రిపేర్. ఓకే, నేను ఇప్పుడు దాకా వర్క్ చెప్పి మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఓకే, so we will meet in the next class with complex integration, right? So until then, take care, bye.